యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందామా? క్రైస్తవ విశ్వాసంలో యేసుప్రభు పునరుద్ధానానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఇది క్రైస్తవ ధర్మాన్ని ఇతర మతాల నుండి వేరు చేసే ముఖ్యమైన అంశం. యేసు పునరుద్ధానం విశ్వాసుల నమ్మకానికి, నిత్య జీవానికి మరియు దేవుని వాగ్దానాల పూర్ణతకు సంకేతంగా నిలుస్తుంది. యేసు పునరుద్ధానానికి ప్రాముఖ్యత, పాపంపై విజయం. యేసు పునరుద్ధానం పాపం మరియు మరణంపై ఆయన గెలుపును సూచిస్తుంది. క్రీస్తు మన పాపాల కొరకు చనిపోయి 3వ రోజు పైకెత్తబడి మన కోసం నూతన జీవితాన్ని అందించారన్నది ఈ పునరుద్ధానంతో స్పష్టమవుతుంది. రోమా 6:9-10 నిత్య జీవానికి మార్గం. యేసు నేనే పునరుద్ధానమును జీవంనని యోహాను 11:25లో చెప్పారు. ఆయన పునరుద్ధానం నమ్మిన వారందరికీ నిత్య జీవానికి మార్గాన్ని తెరిచింది. నమ్మకానికి ఆధారం. యేసు పునరుద్ధానం ద్వారా ఆయన దేవుని కుమారుడని నిరూపించబడింది. రోమా 1:4 ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది. భవిష్యత్తుపై ఆశ. యేసు పునరుద్ధానం క్రైస్తవులకు భవిష్యత్తులో వారు కూడా పునరుద్ధానం అవుతారన్న గొప్ప ఆశనిస్తుంది. 1 కొరింథీ 15:20-22 క్రైస్తవులపై ప్రభావం. నూతన జీవితం. యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ పాపంపై మరణించి దేవుని కొరకు జీవించడానికి పిలువబడ్డారని చెబుతుంది. రోమా 6:4 భయానికి ముగింపు. మరణం పట్ల భయం తొలగిపోతుంది, ఎందుకంటే యేసు మరణాన్ని ఓడించారు. విశ్వాసులు ఇంకా మరణాన్ని అంతిమమైన శత్రువుగా భావించనక్కర్లేదు. సేవకు ప్రేరణ. యేసు జీవించున్నందువల్ల విశ్వాసులు నిరుత్సాహపడకుండా ఆశతో జీవితాన్ని సేవగా గడిపే ప్రేరణ పొందుతారు. 1 కొరింథీ 15:58 దేవుని వాగ్దానాలు. పాప క్షమాపణ. యేసు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. ఎఫెసీ 1:7 నిత్య జీవం. యేసు నమ్మిన వారికి నిత్య జీవ వాగ్దానం. యోహాను 3:16 పునరుద్ధానం. చివరి దినంలో మృతులు క్రీస్తులో పునరుద్ధరించబడతారు. 1 తెస్సలోనిక 4:16-17 స్వర్గంలో నివాసం. యేసు స్వయంగా మన కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తారని చెప్పారు. యోహాను 14:2-3 పరిశుద్ధాత్మ సహాయం. విశ్వాసులు పరిశుద్ధాత్మ బలాన్ని, స్వాంతనను అందిస్తాయి. యోహాను 14:26 ముగింపు ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ మహిమను స్తుతించుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మా హృదయాల్లో ఆలోచిస్తూ నీ సన్నిధిలోకి వచ్చాం. ఆయన జీవితం, మరణం, పునరుద్ధానం ద్వారా నీవు మాకు చూపిన ప్రేమను మేము పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. దాన్ని మేము నమ్ముతున్నాము. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కుమారుని పునరుద్ధానం ద్వారా మాకు పాప మన్నింపు, నూతన జీవితం, నిత్య ఆశ కలిగింది. మేము ఇక మరణానికి భయపడకుండా జీవించడానికి బలమివ్వండి. ఈ ఆశను మేము గట్టిగా పట్టుకుని ప్రతిరోజు నీ కోసం జీవించగలగడానికి ప్రార్థిస్తున్నాము. ప్రతిరోజు మా జీవితాల్లో క్రీస్తు పునరుద్ధాన శక్తిని పనిచేయనివ్వండి. మాకు ఆశించిన వారిగా, పవిత్రంగా, నీకు ఇష్టంగా బంగారంలా తయారవడానికి సహాయపడండి. మీ వాగ్దానాలపై నమ్మకం ఉంచి నిత్య జీవాన్ని ఆశిస్తూ జీవించడానికి మమ్మల్ని గైడ్ చేయండి. ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి.